చిన్న బతుకమ్మ లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు మంచిగా బతుకమ్మ పండుగకి మేకప్ వేసుకోనికి. అందుకనే మా షాపులో దండలు కమ్మలు తెచ్చిన. ఈరోజు నాకు ఫుల్ గిరాకీ అవుతుంది, మస్తు పైసలు సంపాదించుకోవచ్చు. దేవుడా ఈ చిన్న బతుకమ్మకి నాకు మస్తు పైసలు వస్తే పెద్ద బతుకమ్మ వారికి నీకు 2 కొబ్బరికాయలు కొడతా. అయ్యో ఏంది అప్పుడు ఇంత పెద్ద షాప్ పెట్టి చిన్నది పెట్టినవేంది ఇప్పుడు నువ్వు? ఏం చేయాలక్క, మా చుట్టాలు అందరూ వచ్చి నాకు గుండు గీకిర్రు ఉద్దర పెట్టి. అందుకని ఇంట్లోనే పెట్టుకున్నా సింపుల్గా. ఈరోజు బతుకమ్మ పండుగ అందరు ముంగడ నేనే మంచిగా కనిపించాలి. ఇగో ఇట్లా ఆడుతుంటే నా ఐబ్రోస్ ఇగో ఇట్లా చమక్ మెరుస్తుండాలి, సరేనా? నువ్వేం ఫికర్ పడకక్క, నిన్ను మిస్ ఇండియా లెక్క రెడీ చేసే బాధ్యత నాది. అది ఇప్పుడు లెక్కకు వచ్చినా నేను చమక్ మెరవాలి వచ్చాయి తప్ప ఎంతైనా కుసాక. ఇగో మంచిగా చెప్తున్నా, నా ఐబ్రోస్ చమక్ మెరవాలి, ఖరాబ్ చేయకు చెప్తున్నా. సరే అక్క, నువ్వేం టెన్షన్ పడక, నేను మంచిగా చేస్తా. కానీ అక్క జర మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పంపి అక్క నా బ్యూటీ పార్లర్కి. అసలు ఈ రోజు బతుకమ్మ పండుగ కదా. సరే, మస్తు మంది ఉన్నారు మా దోస్తులు. పంపి అక్క. అక్క కొంచెం పౌడర్ ఎక్కువ పెడితే ఏం కాదు. ఏం కాదు, ఎక్కువ పెడితే తెల్ల మెరగాలి, నేను వజ్రం లాగా. ఇలా బతుకమ్మ పండుగ ఉంది, హెయిర్ కట్ చేపించుకొని నెయిల్ చేసుకొని మంచిగా ఫేస్ వాష్ చేయించుకుంటా. నేను నెయిల్ పాలిష్ వేసుకొని ఐబ్రో వేసుకొని మంచి హెయిర్ వాష్. నేను నెయిల్ పాలిష్ పెట్టుకొని ఐబ్రోస్ చేయించుకొని మంచిగా ఫేషియల్ చేయించుకొని నేను ఇట్లా హెయిర్ కట్ చేపిస్తాను. మంచి నెయిల్ పాలిష్ ఐబ్రో చేసుకొని ఫేస్ వాష్. అరే మీరు కూడా మస్తు గిరాకీ వస్తుంది. ఎవరికడా కొంచెం మాకు బ్యూటీ పార్లర్ చేయాలి. బ్యూటీ పార్లర్ చేయాలా? అరే బ్యూటీ పార్లర్ అంటే ఐబ్రోస్ చేయించుకుంటారు, హెయిర్ కట్ చేయించుకుంటారు, నెయిల్ పాలిష్ పెట్టించుకుంటారు, ఇంకా మేకప్ చేయించుకుంటారు, ఇవన్నీ ఇస్తారు. తెలియదా నీకు? మరి బ్యూటీ పార్లర్ ఎందుకు పెట్టుకున్నావు? నాకు తెలుసా అవన్నీ. మీకేం కావాలో ఎప్పుడు అది చేస్తా. ఇగో నాకు మంచి రెడ్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టాలి. నేను రెడ్ కలర్ ఓని వేసుకుంటున్నా. మంచిగా కనిపి నన్ను నెయిల్ పాలిష్ ఇట్లా ఫోటోలు తీస్తా, ఓకేనా? ఓకే మేడం, చేస్తా. అక్క అయిపోయింది అక్క, నీకు నా డిస్టే అగలేలక్కుంది. మస్తు ఉన్నావు. అవును, మస్తు అందంగా ఉన్నావు అక్క. ఎంత అందంగా ఉన్నాను, నాకేనా దిష్టి. అరే ఈమె మంచి రెడీ చేసిందే ఈమెని, మనం కూడా మంచి రెడీ అయ్యాం. ఫస్ట్ నేను పోతావు కదా? నేను పోతున్నాయి. ఇక మేడం నాకు మంచి నెయిల్ పాలిష్ పెట్టాలి, రెడ్ కలర్ పెట్టండి. ఈ కలర్ పెట్టాలా మేడం? ఇది పెట్టండి. ఇగో నేను మంచిగా నా నెయిల్ పాలిష్ మంచిగా కనిపించాలి, ఓకేనా? ఓకే మేడం, మంచిగా పెట్టండి. అరే జాహ్నవి నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంది, అది ఏ కలర్ పెట్టుకుంటుంది? అరే అది రెడ్ కలర్ పెట్టుకుంటుంది, నేను రెడ్ కలరే పెట్టుకుంటా. నేను కూడా రెడ్ కలర్ పెట్టుకుంటా. మేము ముగ్గురు రెడ్ పెట్టుకుంటాం, మేము రెడ్ కలర్ పెట్టుకుంటాం. నీ దగ్గర రెడ్ కలర్ ఉందా? ఇలాగా ఉంది. నీ దగ్గర ఉందా? ఉంది. ఆగండి మేడం, చేస్తాను. అయిపోతుంది, ఆగండి. దీనికి కూడా పెట్టాలా మేడం? పెట్టండి. అని జాహ్నవి నెయిల్ పాలిష్ మస్తు ఉంది కదా, రెడ్ కలర్. అవునా? అయితే పుచ్చగా కొడితే చూడు. అరే జాహ్నవి, నీకు ఆ కలర్ సెట్ కాలేదా నీ చేతులకి? సెట్ కాలేదా? మంచిగా ఉంది నన్ను. అబద్ధాలు చెప్తానంటే వీళ్ళని అడుగు. అరే మంచిగుందా? మంచిగుందా? నీకు అది సెట్ కాలే. నాకైతే సెట్ అవుతుంది మంచిగా. అయ్యో సెట్ కాదంటండి, వేరే పెట్టండి. మేడం మీరు వాళ్ళ మాట నమ్మకుర్రి మేడం, వాళ్ళు మిమ్మల్ని చెడగొట్టడానికి ఎట్లా చెప్తుర్రు. మీకు ఈ కలర్ బాగుంటుంది మేడం. నాకు కూడా బాగానే ఉందని అనిపిస్తుంది, కానీ వాళ్ళు వద్దంటారు కదా. ఇగో మీరు వాళ్ళ మాటలు నమ్మకుర్రి. క్లోజ్ యువర్ ఐస్ మేడం. మేడం మంచిగా పెట్టండి. ఓకే మేడం. కుంకుమ కూడా పెట్టండి. మేడం ఎక్కువ వేయాలా మేడం పౌడర్? లైట్ వేయండి, లైట్ కుంకుమ కూడా పెట్టండి. అయితే తొందరగా ఆనండి మేడం, ఇంకా మేము ఇంతమంది ఉన్నాము, జల్దీ వేయండి. ఎంతసేపు చేస్తారు ఒక్క ఆమెకే?
అరే ఆగుండి వెనకట్లు వేసి తొందర వేస్తుందా ఆగండి నేను తీసుకొచ్చిన మిమ్మల్ని మంచి నువ్వు తీసుకొస్తే పైసలు నువ్వు కడుతున్నావు, మేమే కదా కడుతున్నాం. అరే ఆగే అని ఎందుకే ఇట్లా చేస్తున్నావే? అరే బతుకమ్మకి టైం అవుతుంది, ఆల్రెడీ బతుకమ్మలు పెడుతుర్రు, మనం ఇంకా డ్రెస్ వేసుకోవాలి జల్దీ కానీ. మేడం తొందరగా కానీ మేడం బతుకమ్మకి టైం అవుతుంది. మేడం మేడం అయిపోయింది మేడం అయిపోయింది. లైట్ పెట్టండి లైట్గా అయిపోయింది మేడం. మంచి చేసిరు, బాగా చేసిరు. నెక్స్ట్ పో పోతా. అప్పటి నుంచి వస్తున్నావు సైతే. మీకేం చేయాలి మేడం? నాకు నెయిల్ పాలిష్ మేకప్. ఏంది నేను మేకప్ చేయించుకుంటే నువ్వు కూడా వేయించుకుంటున్నావు, గొల్ల పని పెట్టించుకుంటే నువ్వు కూడా పెట్టించుకుంటున్నావు. అంటే నువ్వు ఒకనే అందంగా కనవాడా, నేను కనవాడద్దా? బా నేనే అందంగా ఉన్నానే. ఐ లవ్ మెసేజ్ మంచిగా ఉంటా నేను. మేము గిట్ల ఉంటే మంచిగా, నువ్వు కానీ ఉండవు మంచిగా, మేము కూడా మంచిగా ఉంటాం తెలుసా. మీరేం మంచుకుంటా నేను మంచుకుంటా. ఇప్పుడు చూడే నేను మేకప్ రెడీ అయితే ఎంత అందంగా ఉంటానో. చూద్దాం, ఫోటోలు ఆడ దింపుతారు కదా, అప్పుడు చూద్దాం ఎవరి ఫోటోలు బాగా వస్తారో. నేనే బాగా వస్తా. నేను బాగా వస్తాను, నువ్వు కాదు. మీ అందరికన్నా నేనే బాగా వస్తాను. నమస్కారం. నువ్వు మూసుకొని ఫస్ట్ మేకప్ చెప్పించుకో. నువ్వైతే ఆల్రెడీ చేయించుకుంటా, కళ్ళు కనిపిస్తలేవా? కనిపిస్తాను, నువ్వు కళ్ళు ఇస్తావా? ఇక అన్ని ఎందుకు నా కళ్ళు? కళ్ళు నాకు ఏమొద్దులే, నీ చీమ కళ్ళు. నాయి చిమ్మకల్లంట, నీ బక్కన కొడతాడని పడతావు. అరే ఏంది మేడం, మీరు మేకప్ చేయించుకుని వచ్చినా కొట్లానికి వచ్చిర్రా? ఇక మేమైతే కొట్టడానికి వచ్చినాం. మేడం మీ మేకప్ అయిపోయిందని వీళ్ళని చెడగొడుతురు కదా మేడం. అవును మేము అట్లనే వేస్తుంది ఎప్పుడు ఏడిపోయినా. ఏనేం తెలగొడతలేను, నేను డిస్టర్బ్ చేస్తున్నా. మెంటల్ వీళ్ళందరూ. మేడం మీరు మాటలు పట్టించుకోండి మేడం, మీరు జల్ది జల్ది చేయండి మేడం. దెబ్బ రుద్దండి మేడం, బర్రె రుద్దినట్టు. అలాగే నోరు మూసుకో, నాకు బీపీ లేచినాక చూసుకో. చూసుకో అర్థం చూసుకో. మేడం మీరు డిస్టర్బ్ చేయకండి మేడం, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. జానా నీ సంగతి తాగా చెప్తాడు. నెక్స్ట్ చెప్పండి. అరే ఏంది జానా అట్లా వేస్తున్నా, మేకప్ గలీజ్ అయిందా? మంచిగా ఉంది కదా. మంచిగా. అరే ఇప్పుడు మిల్కీ వచ్చింది, మిల్కీని ఫన్నీ చేద్దాం. మేడం దెబ్బ చేయండి మేడం. ఇప్పుడు నా దగ్గర కొంచెం అనుకున్నా, అసలే మంచిగా కాదు, కొడతామని చెప్తున్నా. అయితే నువ్వు వచ్చినావు దయ్యం పిల్లవు. నువ్వే దయ్యం పిల్లవు, ఏం కాదు. మేడం మమ్మకి ఎక్కువ పెట్టకండి. అందుకని ఆవిడ పళ్ళ కంటిని. మీరే నవ్వుతురు మేడం, మీరే కదలేదు అందుకే పంద కంటిన్యూ. బక్క మిల్కీ మేడం మీరు జరిపోండి. వచ్చిందండి వయ్యారి. ఇగో జాను నా దగ్గరికి వచ్చినాక చూడు మళ్ళీ ఎట్లా వేసాను నాకే తెలియదు. నిగ్గులో అవుతా నువ్వెట్లేస్తావే? నోరు మూసుకో. ఏదో ఒకటి మాట్లాడేది. మేడం నాకు మంచి ఫేషియల్ ఇంకా మేకప్ ఇవన్నీ మంచి పెట్టండి మేడం. మేడం అరే కుంకుమ పెట్టించుకోవే. కుంకుమ అమ్మయ్య ఈరోజు మస్తు గిరాకీ అయింది.